నమస్తే అండి. మరొక మంచి టెర్రస్ గార్డెనింగ్ పైకొచ్చేసాను. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయండి. 2 కళ్ళు సరిపోవు. అయితే ఈ టెర్రస్ గార్డెనింగ్ మెయింటైన్ చేసే మాధవి గారికి రైతు నేస్తం అవార్డు కూడా వచ్చిందండి. అయితే ఈ టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వారి ఎక్స్‌పీరియన్స్ మనం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మీ పేరు చెప్పండి మేడం మా వ్యూవర్స్‌కి. నా పేరు మాధవి మోహన్ అండి. మాధవి మోహన్ గారు. మీరు ఎన్ని రోజులు అవుతుందండి టెర్రస్ గార్డెనింగ్? మేము ఈ ఇంట్లోకి వచ్చి 5 ఇయర్స్ అయింది. కంప్లీటెడ్ 5 ఇయర్స్. మీరు మొక్కలు చూపించండి మా వ్యూవర్స్‌కి. ఫస్ట్ స్టార్టింగ్ తప్పకుండా రండి, నాతో పాటు వచ్చి చూడండి. మొక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి కొమ్మకి అంజీరు ఉంది. మా అంజీర్లన్నీ ఉడతలేదు, అవి తినగా పెడుతున్నారు. అంజీర్స్ మీరు ఉడతలకు పెడుతున్నారు. ఇది చాలా ఇష్టము. సమ్మర్ ప్లాంట్ అంటారు దీన్ని, యూఫోర్బియా అంటారు దీని పేరు. ఇది స్టెమ్ కట్ ద్వారా వస్తుంది. స్టెమ్మే తెచ్చి పెట్టుకున్నా. ఇది వచ్చేసి ఇది అక్కడ ఉన్న మదర్ ప్లాంట్ తప్ప స్టెమ్ కటింగ్ అనమాట. బాగా ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు గార్డెనింగ్ నేను ఫస్ట్ తెచ్చిన ప్లాంట్స్ లో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చాక మల్లె మొక్క మీరు ఎప్పుడైనా ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టండి. దీంట్లో పెడితే మీకు మల్లె మొక్క సర్వైవ్ ఇది ఫ్రెండ్ గార్డెన్ తీసేసినప్పుడు తను ఇచ్చేస్తుంటే అలానే అదే కంటైనర్ తో తెచ్చుకున్నా. అందువల్ల ఇప్పుడు పెంచ్ చేసేయండి. మీరు చెయ్యాలి. పెంచ్ చేసేయండి. దీనికి ఏమి ఇస్తారండి? మల్లె మొక్కలకి ఏమి ఇస్తారు? సేమ్. మన దగ్గర అంత టైం ఉండదు, ఎందుకంటే ఇంట్లో వేరే హస్బెండ్ పిల్లలు అన్ని ఉంటాయి కదా. ఇంకొకటి ఏంటంటే రోజ్ తో పాటు మనకి మందారాలు కూడా, హైబిస్కస్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ ప్లాంట్. అది ఎఫిడ్స్ చాలా ఉంటాయి. దీనికి నల్ల మచ్చలు వస్తాయి, అన్ని దానికే వస్తాయి అనుకోండి. ఇదొకటి మిర్చి. ఇప్పుడు దీనికి ఏమి ఇస్తారు? దీనికి స్ప్రే ఏమేం చేస్తారు? నేను టైం కన్స్ట్రెయిన్ వల్ల ఈ కషాయాలు ఏవైతే చేయడానికి నాకు సరిపోదు టైం, ఏదైతే మన జీవామృతం అవన్నీ. అందుకని నేను సన్రా ఆర్గానిక్స్ అని ఒక యూనిట్ ఉంది, వాళ్ళవి ఆర్గానిక్ మనవి ఈ మొక్కలకి సంబంధించిన పోషకాలు ఇంకా పెస్ట్ నివారణకు వాడేవి కూడా ఉంటాయి అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నాను. నాకు తెలిసిన ఫ్రెండే ఆమె. ఆన్లైన్ వాళ్ళు పంపిస్తారు, మనం ర్యాపిడో బుక్ చేసుకుంటే ఇంటికి డెలివరీ చేస్తారు. ఇదేమో కలర్ డిఫరెంట్ గా ఉందండి. ఇది పింక్ నందివర్ధనం అంటున్నారు, కానీ దీని పేరు ఉంది వేరే. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, చాలా బాగుంది ఫ్లవర్. అగర్ గ్రౌండ్ లో వేస్తే మంచి 7-8 feet అవుతుంది ప్లాంట్. ఇది చాలా బాగుంటది. ఇది మా అత్తయ్య మా మామగారు వాళ్ళ ఇంట్లో సీడ్ అనమాట. ఇది కంటైనర్ చూసారా, 12x24 బ్యాగ్, గ్రో బ్యాగ్ లోనే మనకి చూడండి. 4 years అయితే ఎఫిడ్స్ తోనే పడ్డాను నేను. ఆ తర్వాత సెట్ అయింది దీన్ని. కానీ దీనికి ములక్కాడలు రావడం అనేది గ్రేట్. ఆ బ్యాగ్ 7 వచ్చినాయి. సరిపోతాయి మనకి. ఇంత ఫ్లవరింగ్ లో మనకి ఇన్ని ఫ్లవర్స్ లలో ఒక 4 ఆగినా కూడా మనకి కాయలు అనేవి చాలా వస్తాయి. చూడండి, ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. ఇది తీపి చింత, స్వీట్ చింత, అది బాన్సాయ్ కోసం అని నేను పెట్టేశారు. చేస్తున్నా. ఆ పార్ట్ మీరు రెడీ చేశారా లేకపోతే కొన్నారా? కొన్నది. ఎందుకంటే మీరు క్రియేటివిటీ కూడా చాలా ఉంది కదా. చూడండి, మరో రోజ్, ఎల్లో రోజ్, అది కూడా చిన్న పార్ట్ లో ఉంది. 10 inches పార్ట్. అవును, మీరు గార్డెన్ లో మిరాకిల్ చేస్తున్నారు అనుకోవాల్సిందే. ఎఫిడ్స్ వల్ల నేను చామంతులు అసలు నాకు విసిగిపోయాను అనమాట 4 years నుంచి. సో చామంతులు నేను ఇంకా ప్రాపగేట్ చేయడం మానేసినా కూడా ఇది నన్ను వదలదు. అది పాట్ లో ఎక్కడో వేరుండి మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు అది బయటకు వచ్చి నాకు పూలు పూసి నేను ఉన్నానని చెప్తుంది. నాకు ఆ ఫీలింగ్ చాలా నచ్చుతుంది. నేనున్నాను, నన్ను మర్చిపోయారు మీరు అన్నట్టుగా పిలుస్తుంది. రైస్ బంతి, అదే బియ్య బంతి అంటారు, ఊకబంతి అంటారు. ఇవి మీరు నారు తెచ్చి పెట్టారా లేకపోతే మీరు వేసారా? సీడ్స్ ఫ్రెండ్ దగ్గర తీసుకొని పెట్టాను. మల్బరీ చెప్పాను కదా. మల్బరీ ఇదేం మొక్క అండి? ఇది డేజీ వింటర్ ప్లాంట్. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. డేజీ దాని పేరు. ఇదేమో ఇది కూడా స్పెషల్ సాగుతా పాండా అని అంటారు దీన్ని. స్మెల్ చేయండి. ఇది మీరు బగారా రైస్ చేసిన అన్నపూర్ణ చెట్టు తెలుగులో వాడుక భాషలో నలిపితే మీకు అది తడకలో ముందు ఆయిల్ లో వేస్తే ఇల్లంతా మీకు బాస్మతి రైస్. ఇది మనము అన్నం ఆరబెడతారు చూడండి, మనం పాత కాలంలో గంజిని అది స్టోర్ చేసి వండితే స్మెల్ వస్తుంది చూడండి, అది వస్తుంది. అది మీరు అనేది లక్ష్మీచారు అంటారు. అట్లా
మనము ఏమంటారు నిల్వ దీన్ని? చేసి నిల్వ చేస్తారు ఆ. గంజి. అలానే మనం ఏమంటారు రైస్ కడిగిన వాటర్ ఒక 3 days అవును, స్టోర్ అవును. చేసి వండుతారు. అవును, సమ్మర్ లో ఈ అన్నం పాడవదని మాకు లక్ష్మీచారు అంటారు. లక్ష్మీచారన్. దానికోసం చేస్తారు రైస్ వాటర్ కలెక్ట్ చేసేది. కూరాడ్ అంటారు చూసారా? ఆ? కూరాడ్ అంటారు ఇటువైపు తెలంగాణ వాడుక అవునా? భాషలో. అందులో ఇది వాడతారని విన్నాను. ఇది నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీ రిలీఫ్ పాండాన్ దీని పేరు ఇంగ్లీష్ లో. ఇది రైస్ లో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా తీసుకుంటుంది రైస్ కుక్ చేసేటప్పుడు వేస్తే. ఇది ఎక్కువ మనకి మెక్సికన్ క్విజిన్ లో ఎక్కువ వాడతారు. ఇది ఎలా మనకి దాని బేబీ ప్లాంట్స్ వస్తాయా? వచ్చినప్పుడు తీసి ప్రాపగేట్ Propagate చేసుకోవాలి. కింద చాలా పెద్ద ప్లాంట్ ఉండేది, నేను చాలా మందికి ఇచ్చాను. కానీ కింద క్రౌడెడ్ అయిపోయి నీడ ఒకవేళ ఉంటే నేను తీసుకెళ్తాను. ఎండ పడక అక్కడ ఉన్నట్టుంది ఒక ప్లాంట్, తీస్తా. పక్కన ఉన్నాయి సేమ్ మనకి స్పైడర్ ప్లాంట్ కి ఎలా వచ్చాయో అలా వచ్చాయి. ఇది సక్యులెంట్ అండి. సక్యులెంట్ చూడండి ఎంత ముద్దుగా. హ్యాంగింగ్ పాట్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఆహా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇప్పుడు గార్డెన్ లో మీరు ఒక్కరే వర్క్ చేస్తారా? సార్ కానీ పిల్లలు కానీ అలా? హస్బెండ్ చేస్తారు, పిల్లలు అయితే అంత ఎక్కువ రారు. ఆహా. వాళ్ళు మేము గార్డెనింగ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి. మీకు ఎంత మంది పిల్లలండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు? 2 జాబ్ చేస్తున్నారు ప్రస్తుతం. పెద్ద బాబు ఇంజనీరింగ్ ఇంకా MBA అయ్యాక MTR ఫుడ్స్ లో చేస్తున్నాడు ప్రెసెంట్. చిన్న బాబు ఇంజనీరింగ్ IIT పాస్ అవుట్ అనమాట హైదరాబాద్ నుంచి. తర్వాత ఒక స్టార్ట్అప్ కంపెనీలో. మీ బాబుల పేర్లు చెప్పండి, హాయ్ చెప్పేసాను. భరత్ చంద్ర. భరత్ అండ్ చంద్ర. హాయ్. సాహిల్. సాహిల్. ముగ్గురా? భరత్ అండ్ సాహిల్. భరత్ అండ్ సాహిల్ అంటే పేర్లు 2 పేర్లు. భరత్ చంద్ర, సాహిల్ చంద్ర. చంద్ర. ఓకే, ఇద్దరికి హాయ్. సార్ పేరేంటండి? శివమోహన్. శివమోహన్ గారు నమస్తే అండి. మీ టెర్రస్ కి మమ్మల్ని పిలిపించారు, ఇన్ని అందమైన మొక్కల్ని చూపిస్తున్నారు. మేడం కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మనం చెప్పగానే ఉంది మేడం రండి చూడండి విజిట్ చేయండి అని పిలవడం అనేది రియల్లీ గ్రేట్ అండి. ఏంటంటే అందరూ పెంచాలి మొక్కలు, ఆ మెసేజ్ అందరికి రీచ్ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. అందుకని నేను మీరు చెప్పగానే మీతో మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది బార్బడస్ చెరీస్. బార్బడస్ చెరీస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేశారు కదా, లిల్లీ అంటాడు. స్పైడర్ లిల్లీ. స్పైడర్ లిల్లీ దానికి పెద్దగా వస్తాయి, లీవ్స్ వస్తాయి. నేను అదే ఆశ్చర్యపోయాను, లిల్లీ ఇంత పెద్దగా కాంపౌండ్స్ లో వేస్తారు, బౌండరీలో వేస్తారు. అదే నేను అనుకున్నాను, అరే వాడు స్పైడర్ లిల్లీ అంటున్నాడు. లిల్లీ అనేసరికి నేను షాక్ అయ్యాను. ఇది లిల్లీ ఇంత పెద్ద మొక్క ఎలా వస్తుంది? కాకపోతే ఏంటంటే ఈ లిల్లీస్ లలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లీవ్స్ అనేవి నియర్ బై ఉంటాయి. అట్లా ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టం. ఈ మధ్య హార్వెస్ట్ చేసాము హల్దీ, జింజర్ అన్ని. ఆ పాట్ లో పుదీనా కూడా వేస్తాను. పుదీనా కొంచెం డిఫరెంట్ గా ఉంది. 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇది బాగా పలుచగా ఉండి ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వావ్, చాలా బాగుందండి అసలు. ఇది కూడా మీరు మామూలుగా స్టెమ్ తోటే పెట్టేశారు? ఇది మా మదర్ వచ్చినప్పుడు హైదరాబాద్, ఆమె కాకినాడలో ఉంటారు, నా పుదీనా తీసుకెళ్తారు. అక్కడ సరే మంచిగా హెల్తీగా దొరకదని, ఫ్రెష్ దొరకదని ఆవిడ అవన్నీ ఆకులు ఒలిచి తీసుకుంటుంటే ఆ స్టెమ్స్ వింటున్నారా అండి? ఇలాంటి మంచి మంచి టెర్రస్ గార్డెనింగ్స్ ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ టూర్ చేయించుకోవాలనుకున్నా, లేదా నర్సరీ టూర్ చేయించుకోవాలనుకున్నా, లేదా నర్సరీకి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదండి, అవి కూడా టూర్ చేయించుకోవాలనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్లో మీరు ఒక్కసారి మెసేజ్ పెట్టారంటే నేను మీ దగ్గరకు వచ్చేసి షూట్ చేస్తానండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఏమున్నాయి మాధవి గారు? ఇది డ్రమ్ లో నేను హల్దీ పసుపు పెట్టాను, మామిడి అల్లం ఉంటది, ఇంకా దొండ తీగ. అది స్టెమ్ కనిపిస్తుంది కదా, అది దొండ తీగ అలా పైకి వెళ్తుంది. గార్లిక్ వైన్ అది చాలా, ఇప్పుడు పూలు రాలిపోయినాయి కానీ కలర్ చాలా బాగుంటది. చాలా బాగుంది. యంగ్ ఫ్లవర్స్ అయితే డార్క్ లావెండర్ ఉంటాయి, ఓల్డ్ ఫ్లవర్స్ అయ్యే కొద్ది లైట్ కలర్ లో చూడండి. పర్పుల్ కలర్ చిక్కుడు అండి. కాకపోతే ఏ కంటైనర్ లో కూడా సింగిల్ మొక్క లేదండి, ప్రతి కంటైనర్ లో కూడా ఒక 4. చెప్పాలి సారికగా, ఇది కంటైనర్ మనం ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట, కిచెన్ వేస్ట్. దీనికి కంటైనర్ కి అడుగున హోల్స్ చేశాను. హోల్స్ చేసి మనం ఇలా పెట్టుకుంటే వాటర్ దాంట్లోకి నెమ్మదిగా మనం వాటరింగ్ చేసినప్పుడు దీంట్లో కూడా కొంచెం వాటర్ వెళ్ళేలా చూస్తే అది నెమ్మదిగా డికే అయ్యి మనకి దాని న్యూట్రిషన్ అందుతుంది. ఇది నేటివ్ వెరైటీ, నేటివ్ టైప్ ఆఫ్ మన DIY లాగా. పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, బ్యాక్ యార్డ్ లో విసిరేసేవాళ్ళు కిచెన్ వేస్ట్, అదే కంపోస్ట్ అయ్యేది. వాటికి ఇప్పుడైతే న్యూట్రిషన్ మనం కొత్త తెచ్చుకుంటాం. ఇది గ్రేప్ అండి? ఇది గ్రేప్. ఏం కలర్ ఇది? బ్లాక్? బ్లాక్.
దీన్ని ఇంకా ప్రోన్ చేయలేదు మీరు? నేను రీపాట్ చేశాను, అది రీపాట్ చేసి లైఫ్ వచ్చి ఈ మధ్య వచ్చింది, సీజన్ దాటిపోయింది. ఈసారి మళ్ళీ ఇది యాక్చువల్ గా సీజన్ 2 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ వస్తుంది. మరి ఇప్పుడు చేసేయండి. మీరు ఎప్పుడు చేసినా గ్రేప్ ఏంటంటే ఇమీడియట్ గా వస్తుంది, అది మీకు తెలిసిందే కదా. ఇది చెరీ టొమాటోస్. మాదేవి గారు ఇవేంటి అరిటాకులా? ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మనీ ప్లాంట్స్ అదిగా. అరిటాకులు చూడండి, అరిటాకులు అనాలి వీటిని, మనీ ప్లాంట్ అనకూడదు. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా, నా చెయ్యి అంత ఉన్నాయి ఒక్కటి. నేనే చాలా హైట్, అందులో ఈ మొక్క చూడండి. ఏం పెడుతున్నారు దీనికి? ప్రేమే ఇంత పెద్దగా అనుకోవచ్చు. ఇది గోడను పట్టుకొని మన ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ దాని బలంతో అలా వస్తుంది. చూడండి, మీరు ఇంత పెద్ద స్టెమ్ మీకు కేరళలో తప్ప ఇంకెక్కడ కనిపించదు అనుకుంటాను. చూడండి, పట్టుకున్నా కూడా అట్లనే వస్తుందంట, పెద్దగా. చూడండి వేలు చూడండి ఎలా పట్టేస్తున్నాయో, మనకి అవి ఏవో పురుగుల్లాగా కనిపిస్తున్నాయి కానీ ఎంత పెద్దగా ఉంది. రియల్లీ గ్రేట్ అండి, మీకు చాలా ఓపిక ఉంది. ఎంత పెద్ద లీవ్స్ అంటే ఇష్టం అంటారు, ఇష్టం మొక్కలంటే ప్రేమ. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. లైవ్తో పాటు మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇది కూడా మనం పిలవని అతిథులు, కిచెన్ వేస్ట్ తోటకూర మనం కావాలని పెడితే రావు. ఇది కూడా ఫ్రెండ్ గార్డెన్ తీసేసినప్పుడు ఇచ్చిన కంటైనర్ తో పాటు ఇచ్చారు. చూడండి ఫ్రూట్ ఎలా ఉందో. అసలు గార్డెన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ, బట్ కాకపోతే ఏంటంటే వాటి మీద మీరు ప్రేమ చూపిస్తే నేను ఒక సామెత విన్నానండి. ఒక దేశంలో అంట వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వెళ్ళి చెట్టు దగ్గర చెట్టును కోప్పడే వాళ్ళంట. అది ఇమీడియట్ గా అది చనిపోయేదంట. అంటే చెట్టు కూడా మన మాటలు వింటుంది అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. మీరు ఎంత అయితే మీరు ఒక్కసారి వెళ్ళి చెట్టుని ఇలా అనండి, అదే సంతోషంగా మనకి కాయలు ఇస్తుందండి. ఇలా అనేస్తే కాయలు ఇచ్చేస్తుంది, అది హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన గార్డెన్ లో కూడా మేము చేసేది ఏంటంటే కాయలేదు అనుకోండి, చెట్టు కాయట్లేదు పూయట్లేదు, దాన్ని వెళ్ళి తిడతాం, కోప్పట్టం చేస్తారట మా వాళ్ళు. చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్. ఇట్లా తిడితే అప్పుడు అది ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందంట, కాయలు స్టార్ట్ అవుతుందంట. తిడితే చనిపోతుందండి మొక్క. దాన్ని అంత ఘోరంగా తింటారు. జనరల్ గా అంటే ఫీలింగ్స్, అంటే నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నన్ను ఇలా వీళ్ళు అన్నారు అనేసి జనరల్ గా వాళ్ళు షేర్ చేస్తారంట మొక్కని. ఇమీడియట్ గా వాళ్ళ బాధను తగ్గించి ఆ చెట్టు అనేది మొక్క అనేది చనిపోతుందంట. ఇది కూడా రిపోర్ట్ చేసింది, లైఫ్ వచ్చింది లక్కీగా. చూడండి ఇలా మొక్కలు ఉన్నాయి. ఒక్కసారి లైక్ చేసి చెప్పండి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మాదేవి గారి ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. మాదేవి గారి కోసం అన్నా మీరు కామెంట్ చేసి లైక్ చేయాలి. ఇది చూడండి, ఇది పసుపు కదండి? పసుపు. ఇది నల్ల పసుపు? నల్ల పసుపు కాదు, నల్ల పసుపు ఉంది. నల్ల పసుపు ఇది. ఈ చారలు చూసే అడిగాను, నల్ల పసుపు ఇది. చూడండి మొక్క ఎంత హెల్దీగా వచ్చింది. అయితే నాకు ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మీరు ఇలా పెట్టారు కదా, ఇలా పెట్టినప్పుడు మీకు స్లాప్ అనేది పాడవదా? మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ స్టాగ్ అవ్వకూడదు. ఆ లెవెలింగ్ అనేది చూసుకోవాలి బిఫోర్ యూ ప్లాన్ ఎ గార్డెన్. అది మీరు లెవెలింగ్ ఉంది, వాటర్ డ్రైన్ ఈజీగా కిందకి వెళ్ళిపోతుందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. కంటైనర్స్ పెట్టుకున్నప్పుడు కూడా అదే విధంగా పెట్టుకోవాలి, దాని డ్రైన్ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా. ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? డైరెక్ట్ నా సజెషన్ ఏంటంటే, మీ పాకెట్ అలో చేస్తే మీరు ఖచ్చితంగా పిట్స్ వేయించుకోండి. మన కాంక్రీట్ పిట్స్ ఉంటాయి కదా, మడులే చేయించుకోండి. లేదు అంత బడ్జెట్ మేము బేర్ చేయలేము అనుకున్నప్పుడు యు గో ఫర్ బిగ్ సైజ్ కంటైనర్స్. అది కూడా మీరు నేల మీద పెట్టకుండా ప్రాపర్ గా పైన పెట్టుకుంటే మీకు స్లాబ్ పాడవుతుంది. ఇప్పుడు మీరు ఇట్లా ఇటుకలు పెట్టేశారండి, చూడండి ఇక్కడ ఇటుకలు బ్రిక్స్ పెట్టేసి పైన ఇట్లా మనకి ఒక స్టోన్ ఉంటుంది కదా మనకి, ఏమంటారు పొయ్యి మీద వేసే స్టోన్స్ వస్తాయి కదా, ఆ బండలు వేసారు, తాండూరు బండలు వేసారు. ఇప్పుడు ఇలా వేస్తే కూడా మీకు వెయిట్ అనేది ఎక్కువ అవ్వట్లేదు. అదే నాకు ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నా. ఇంజనీర్ ఏమన్నాడు, పోర్షన్ మీద పోర్షనే ఉంటుంది, సో వీటి వెయిట్ అంత వెయిట్ కాదు, మీరు బీమ్స్ చూసుకొని పెట్టుకోండి పెద్ద కంటైనర్స్ అని చెప్పారు.
అయితే చాలా మంది ఇప్పుడు స్టాండ్స్ చేపించుకుంటున్నారండి. అది బడ్జెట్ హెవీ బడ్జెట్ అయిపోతుంది. అది ఎలా అంటారు? అది చేయించుకోవడం బెటర్ అంటారా? ఇలానే బెటర్ అంటారా? మీకు ఇలా ఇది ఒక ఆప్షన్ ఉంది కదా మనకి, హాలో బ్రిక్స్ ఉంది, ఇంకా హెచ్డి పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ మన వాటర్ పైప్స్ పీవీసీ పైప్స్ తో కూడా స్టాండ్స్ చేసుకోవచ్చు. మనం ఆలోచించాలి కానీ బోలెడన్న ఐడియాస్. ఇంకా మనకి ఇంకా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇలాంటి ఐడియాస్ కావాలంటే మనం టెర్రస్ గార్డెన్ స్టోర్స్ చేస్తూ ఉంటే ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒకటండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గార్డెనింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చుకు వెళ్ళకండి. తక్కువ ఖర్చులోనే ఎక్కువ మొక్కలు పెట్టుకునేటట్టు చూసుకుంటే ఏంటంటే గార్డెన్ చేసే కొద్దీ మీకే ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు మీరే పెట్టేసుకుంటారు. నెక్స్ట్ ఏమున్నాయి? మోరింగా ప్లాంట్, మళ్ళీ ఇంకొక PKM1 అని చెప్పి ఇది ఒక రేర్ వెరైటీ, ఎక్కువ ఫ్రూటింగ్ ఇస్తుందంట. 6 months లోనే ఫ్రూటింగ్ వస్తుందని చెప్పారు. మా అప్పారావు సార్ ఇచ్చారు మాకు. టెర్రస్ గార్డెనింగ్ చెప్పాను కదా మీ గ్రూప్ ఉందని, ఆ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో అడ్మిన్స్ లో ఒక ఆయన అనమాట. ఆయన ఎప్పుడు కలవలేదు సార్. సొంత ఎక్స్పెన్సెస్ తో అందరికి సీడ్స్ పంపిస్తుంటారు. గ్రూప్ తరపున వాలంటీర్ గా కూడా పంపిస్తారు. ఇక్కడ చూడండి కలుంచి ప్లాంట్, ఇంకొక కలర్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడ నేను దొండ తీగ పెట్టాను. అక్కడ 20 liters బకెట్ లోంచి తెచ్చి పెద్ద కంటైనర్ లో పెట్టాను. స్టెమ్ పెడితే మన స్టెమ్ నుంచి కూడా ప్రాపగేట్ అవుతుంది. ఇది స్టెమ్. ఇంకా దాని ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ నుంచి కూడా ప్రాపగేట్ అయింది. ఇది కాయలు కాస్తుంది చూసారా, అప్పుడే కాయలు కూడా వచ్చేసాయండి. ఇక్కడ చూడండి, ఇది లావు దొండ అండి, మనకు మార్కెట్ లో పెన్సిల్ దొండ కూడా ఉంది. అక్కడ ఉన్నది పెన్సిల్ దొండ. ముళ్ళు ఉన్నాయి, దీనికి ముళ్ళది వంకాయ, కేరళ వంగేరి అని వంకాయ పొడవుగా వస్తుంది. కానీ దీని అంత టేస్ట్ ఇంకొక వంకాయ ఉండదండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదొకటి 1 feet వరకు వస్తుంది లెంగ్త్ ఇది కేరళ వంగేరి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నాటుది ముళ్ళ వంకాయ అంటారు, గ్రీన్ కలర్. అది కూడా బాగుంటుంది, కొంచెం ఒగరుగా ఉంటుంది కానీ అది బాగుంటుంది. చూడండి కాయలు కూడా వచ్చేసాయి, ఫ్లవర్ కూడా. నేను ఇప్పుడు ఒక్కొక్క కాయ నేను వేరే ప్లాంట్. చూడండి టెర్రస్ పైన మనం దానిమ్మలు కూడా పండించవచ్చు. మా దానిమ్మలన్నీ మా ఉడతలే తింటాయి. దీనికి బ్యాగ్స్ వస్తాయి కదా, చూడండి ఉడత కోసం పెట్టేశారు. ఒక్కొక్కసారి వేయకపోతే ఇంకా వాటి స్వాధీనం అంతే. రెడ్ కలర్ అండి, గింజలు కూడా చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. అసలు మొక్క చూస్తే పొట్టిగా ఉంది, ఇంతంత ఉంది. అది కాకపోతే చాలా ఉన్నాయి. 5 years ప్లాంట్. నేను గార్డెన్ స్టార్టింగ్ లో పెట్టినవి ఇవన్నీ. ఇది కూడా ఫ్రెండ్, ఇది నేను పెట్టిన చీకు, అది తనిచ్చిన చీకు. ఇక్కడ చూడండి సపోటా కాయలు చాలా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. ఇది సక్లెంట్. ఎన్ని ఇయర్స్ అండి ఇది మొక్క? ఇది మెయిన్ అక్కడ అన్నమాట. చూడండి దాన్ని అలా బేబీ ప్లాంట్స్ వస్తా ఉంటాయి. ఎంత మందికో ఇచ్చాను నేను, తెచ్చుకున్నప్పుడు ఇంత పిల్లలతో ఒక ఫ్రెండ్ ఇచ్చింది, దాని నుంచి ప్రాపగేట్ అయింది. ఇప్పుడు నేను ఇందులోంచి తీసేసుకుంటున్నాను, ఇక్కడే తీసేసుకుంటున్నాను. మళ్ళీ మర్చిపోతాను, ఖచ్చితంగా అదే ముందే అడిగి తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక మాట ఉండకూడదు మొక్కలు పెంచే వాళ్ళకి. నేను దాదాపుగా అడిగి తీసుకొచ్చి పెట్టిన మొక్కలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను అందరికి, ఫ్రీగా మీ పక్కన ఎక్కడైతే దొరుకుతాయో మొక్కలు అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టుకోవడమే. ఇది మదర్ ప్లాంట్. దీని కటింగ్స్ నుంచి నేను చాలా ప్లాంట్స్ డెవలప్ చేశాను. బ్రాంచ్ తను తీయగలిగితే అక్కడ చాలా ఉన్నాయి కాయలు. ఉడతలే తింటాయి అన్ని. చూడండి కలర్. అదృష్టం. యాక్చువల్ గా ఇంత ముందు ఇవంటే ఇష్టం ఉండకపోయేదండి, ఒక్క దగ్గర తిని చూసాను, అసలు రియల్లీ అమేజింగ్ టేస్ట్. మేము ఒకసారి వెళ్ళాం, మహారాష్ట్ర హిల్ స్టేషన్ కి వెళ్ళాం, మహాబలేశ్వర్. వెళ్ళినప్పుడు అక్కడ మనకి వేప చెట్లు ఉన్నంత కామన్ గా రోడ్డు పక్కన ఉంటాయి. మేము కోసుకొని తిన్నాం. ఆ ఫీలింగ్ అనేది నేను మర్చిపోలేను ఎప్పటికీ. కాశ్మీర్కి వెళ్తే, మనకి సిమ్లాకి వెళ్తే యాపిల్స్ ఎలా ఫేమస్, ఇవి కూడా అలా. యాపిల్స్ ఫేమస్ అయినా మనం కొనుక్కోవాలి, కానీ ఈ మల్బెరీస్ మనం ఎవరిని అడగలేదు, మనం కోసుకోవచ్చు. ఆ జాయ్ నేను మర్చిపోలేదు. మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉంది. ఇది ఎన్ని ఇయర్స్? ఇది 5 years ప్లాంట్. ఇది నేను కటింగ్ తెచ్చి పెట్టాను, దాని నుంచి ఎన్నో ప్రాపగేట్ చేశాను, ఇచ్చాను. కొమ్మకి ఆకు అనుకోండి. దీని సీక్రెట్ ఒకటే, మనం లీవ్స్ కట్ చేసేస్తే, ప్రూన్ చేసేస్తే మనం ఆ లీవ్స్ కూడా నైట్రోజన్ రిచ్, మనం కంపోస్టింగ్ లో వాడుకోవచ్చు. ఇది మనం ఫ్రూటింగ్, మనం లీవ్ కంటే ముందే ఫ్రూట్ స్టార్ట్ అయిపోతాయి. ఆకులు పెడతా. నాకు చాలా ఇష్టం అండి, నన్ను అందరు అడవి మనిషి అంటారు. ఇవి నేను తెప్పించి పెట్టాను బర్డ్స్ కోసం. మనమే తినడం కాదండి, మనతో పాటు ఆ చిలకలకి పక్షులకి ఇలా పెడితే అవి కూడా సంతోషపడతాయి, మనల్ని బ్లెస్ చేస్తాయి. అవి బ్లెస్ చేస్తేనే మన దగ్గర కాయగూరలు అవుతాయండి. సోంప్, మౌత్ ఫ్రెషనర్ ప్లాంట్ అంటారు.
ఇది నేను జనరల్ గానే నన్ను అడవి మనిషి అంటారండి, ఎందుకంటే ఏ ఆకు కనిపించినా తీసుకొని నోట్లో వేసేసుకుంటాను. సిరిసిల్లలో ఒక గార్డెన్ మీట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఆ వంకాయలు చూపించడం మర్చిపోయాము, వెనక్కి వెళ్ళాను. అక్కడ ఈ ప్లాంట్ చూసి నేను అది ఎలా అయినా కావాలని ఆన్లైన్ లో ఒక గార్డెన్ చూడండి వంకాయలు ఎంత హెల్దీగా ఉన్నాయండి. అలా ఉంటే హార్వెస్ట్ కొయ్యాలనిపించదు. నేను ఇప్పుడు కోసేస్తాను. కొయ్యమంటారా? కొయ్యండి, పెద్దది కొయ్యండి. ఓకే, కట్ అవుతుంది ఓ అయిపోయింది. చూసారా ఎంత పెద్దగా, ఎంత బాగుంది కలర్ చూడండి. ఎంత మంచి కలర్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి. 365 డేస్ చిక్కుడు సాధిక. ఇది మనకి ఇయర్ అంతా కాస్తుంది. నా పేరు ఫస్ట్ టైం అండి మీరు పలకడం. నా పేరు ఎవరు సరిగ్గా పలకరు. నా పేరు పలకడం హిందీ ఇష్టము అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇది చూడండి, ఇదేం కాయండి? ఇది వెల్వెట్ బీన్స్, ప్రోటీన్ రిచ్ అన్నమాట. దీని సీడ్స్ ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే, నేను చెప్పాను కదా మన సగం గార్డెన్ నిండిపోద్ది మాదేవి గారి దగ్గరకు వస్తే. ప్లాంట్స్ ఇస్తారని అడుగుతారు కదా, అది OWDC అన్నమాట. ఓకే, OWDC అని మనకి రైతు నేస్తం ఇలాంటి రైతుకు సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, ఫార్మర్స్ కి నీడ్స్ కి దొరికేవి. వాళ్ళు దొరుకుతుంది, ఇంత ఉంటుంది అనమాట. అది అదే ఆవు వాటి నుంచి తయారు చేస్తారు, ఆవు వేస్ట్ నుంచి తయారు చేస్తారు. ఒక ఫంగస్ లాగా ఉంటుంది, బూజులాగా. దాన్ని మనము ఒక 200 లీటర్స్ డ్రమ్ తీసుకొని దాంట్లో 2 kgs బెల్లం వేసి 200 లీటర్స్ వాటర్ ఫిల్ చేసి దాన్ని ఈ OWDC ఏదైతే ఫంగస్ ఉందో అది కూడా అందులో ఎంటర్ చేసి మనము చెక్కతో రోజు రొటేట్ చేస్తూ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 to 9 days రొటేట్ చేస్తే మీకు అది ఫర్మెంట్ అయ్యి మీకు రెడీ అవుతుంది. అలా అది ఎలా యూస్ చేస్తారు మళ్ళీ? అది మీకు ప్లాంట్ బాగా ఇంకా కాపు లేదు, చాలా డల్గా ఉందనుకుంటే హాఫ్ 50-50 వాటర్ 50%, 50% ఇది ఇవ్వచ్చు. లేదు ఆన్ గోయింగ్ మీ గార్డెన్ బాగుంది ఇంకా బాగా రావాలి అన్నట్టుగా అయితే కనుక 30%, 70% వాటర్, ఇది 30% వేసి 70% వాటర్ వేసి మీరు డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ తెప్పించారు? ఇది నేను అలాగే అక్కడ స్టోర్ లోనే తీసుకున్నాను. తీసుకుని అది 20 రూపీసే ఉంటుంది రైతు సామాన్లు దొరికే షాప్ లో తీసుకుంటే. OWDC అయితే 120 రూపీస్, మనకి నర్సరీ మేళలో కూడా దొరుకుతుంది. అది ఒరిజినల్ అని ఎలా తెలియాలండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు, మనకి ఒరిజినల్ ఎలా తెలుస్తుంది? మనకి రిలయబుల్ స్టోర్ నుంచి తీసుకోవడమే బెటర్ అంతే. ఇక్కడ చూడండి రోజెస్, నిజంగా చెప్తున్నాను మనం వచ్చాయని ఎన్ని పూసాయి అనుకుంటాను నేను. అవును, మదర్ ప్లాంట్ ఇది. చాలా అందులో కంటైనర్ కూడా మనం 20 లీటర్స్ కదా. వైరస్ లేదని అనను, ఇదిగో చూడండి. అదే అడగాలనుకుంటున్నా. స్టిల్ మనం ఏంటంటే ప్రూన్ దీనికి అయిపోతాక మొత్తం దానికి గుడ్డు కొట్టినట్టు చేస్తాను. హార్ట్ ప్రూన్ చేస్తారు కంప్లీట్ గా, కింది వరకు చేసేస్తారు, మళ్ళీ కొత్త స్టెమ్స్ వస్తాయి మీకు. కొత్త స్టెమ్స్ మీరు హార్ట్ ప్రూన్ చేశాక ఏమి ఇస్తారు ఇప్పుడు దీనికి? కంపోస్ట్, ఏదైతే కంపోస్ట్ ఉంటుందో లేదా ఈ OWDC అవే ఇస్తాను. ఇంకా ఈ సన్ ఆర్గానిక్స్ పాస్మైట్, ఇంకా ఇంకొకటి ఏమో పెస్ట్ ప్లాంట్ గార్డ్ పాస్మైట్ అని ఉన్నాయి 2. దాంట్లో లక్ష్మి అండ్ పోషక్ అని కూడా ఉన్నాయి. ఈ లక్ష్మి పోషక్ కాంబినేషన్ లో ఇవ్వాలి. పాస్మైట్ ఏమో నేను పెస్ట్ కంట్రోల్ కోసం ఫోలియేజ్ స్ప్రే అన్నమాట. ఆ స్ప్రే చేస్తాను, అన్నిటికీ ఒకసారి చేస్తాం కదా. చూస్తున్నారా అండి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కూడా మంచి ప్లాంట్, దాంట్లో షేర్ చేస్తాను మీకు. ఆరెంజ్ అండ్ ఎల్లో అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. రోజ్ పెద్ద పువ్వు వస్తుంది, అది నర్సరీ మేళలో తీసుకున్నా. ఇక్కడ చూడండి పువ్వు దానిమ్మ అండి, దీనికి కాయలు రావు, ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి. మనకి ఇంట్లో షో పర్పస్, మన గార్డెన్ లో షో పర్పస్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి మొక్కలు పెట్టవచ్చు. చూడండి గార్డెన్ లో మొక్కలతో పాటు ఇలా హ్యాంగింగ్స్ పెడితే గార్డెన్ కి ఒక మంచి లుక్ వస్తుందండి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అది అలంకారం కోసం అనుకుంటారు సాధిక, నేను ఉడతల్ని డీల్ చేయడానికి పెట్టిన ఈ నాయిస్ కైనా భయపడి అవి రావేమో. వీటికి అలవాటు పడతాయి అవి. ఇక్కడ చూడండి ఇంకొక మంచి కలర్. ఈ ఫ్లవర్ పేరు చెప్పండి మాధవి గారు. ఆస్టర్స్ వింటర్ ఫ్లవర్స్, లాస్ట్ ఇయర్ ప్లాంట్ ఇది. లాస్ట్ ఇయర్ ప్లాంట్ ఉంది, కాపాడుకున్నారు మొత్తానికి. ఇది బేబీ ప్లాంట్స్ వస్తాయా అండి? దీనికి వేరు నుంచే తీయాలి, పాట్ చిన్నది అవడంతో వేరు నుంచి తీయడానికి అవ్వట్లేదు. మొత్తం తీస్తేనేమో మొక్క చచ్చిపోతుందని భయంతో. అవును, తీయట్లా. ఇప్పుడు కొంచెం వర్షం పడ్డాక తీసేస్తే అది బాగుంటుంది. ఇది నేను గార్డెనర్స్ అందరికి ఎల్లో కలర్ పెట్టమని చెప్తాను ఎక్కువ. పాలినేషన్ కి బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. చాలా బాగుంటుంది ఫ్లవర్స్.
ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడికి వచ్చింది. సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి తీసుకొచ్చారు దీన్ని. కానీ ఎంత పైకి రావడం అనేది రియల్లీ గ్రేట్ అండి. కంటైనర్ లోనే ఉందా అండి? కంటైనర్ లో ఉందా? పాట్ లో డ్రమ్ లో ఉంది. హాఫ్ డ్రమ్ అనుకుంటా. 100 లీటర్స్ డ్రమ్. 100 లీటర్స్ డ్రమ్ లో ఉంది. చూడండి గిన్నె మాలతి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇవి స్టెమ్ కటింగ్ వస్తాయండి? నేను ట్రై చేయలేదు, ఇంకా ప్లాంట్ ఉంది కదా అని ట్రై చేయలేదు. నేను అది ప్లాంట్ కావాలన్నప్పుడు చాలా ట్రై చేస్తే ఒక ఆంటీ అన్నమాట, ఇలాగే గార్డెనర్, ఆవిడ 80 years. ఆవిడ నాకు తెచ్చి ఇచ్చారు ఇక్కడ కడియం నుంచి. ఆమె తెచ్చుకుంటే అక్కడ ఆంధ్రాలో కడియం నుంచి తీసుకొచ్చారు. మెయిన్ బ్రాంచ్ నుంచి తెప్పించుకున్నారు కాబట్టి మొక్క బాగుంది. ఇక్కడ చూడండి మన పల్లెటూర్లలో ప్రతి ఇంట్లో కనిపించే మొక్క ఇది జినియా మొక్క. జనరల్ గా రైలు బంతి అంటారండి దీన్ని. రైలు బంతి అంటారు వాడుక భాషలో. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ అలవాటు అయిపోయి అందరు నేను ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే ఏమో అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే మనకు వాడుక భాషలో ఉన్న పేర్లు మనం చూసుకుంటే అసలు ఆశ్చర్యపోతాం. జనరల్ పేర్లే, బట్ ఏంటంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేసరికి మనం ఇంకేమున్నాయో కొత్తవి అన్నట్టుగా ఒక ఫీలింగ్ లో ఉంటాం. కాకపోతే ఏంటంటే గ్రాఫ్టింగ్ కాబట్టి టెర్రస్ గార్డెనింగ్ కి బాగుంటుంది. నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే అది బ్రాంచ్ విరిగినా అది అక్కడి నుంచి అలాగే కంటిన్యూ అయిపోతుంది. చూడండి అది మళ్ళీ వచ్చింది, ప్రాణం పోసుకుంది. ఓవరాల్ ఎగ్బర్ ఇది కోలియాస్ లో ఒక వెరైటీ. చాలా చూసారా, దీని మీద టెక్స్చర్ ఉంటది. లీఫ్ మనకి ఏదో ఎంబోజ్ అయినట్టు. ఇది ఎలా కొన్నారా? ఇది కూడా కటింగ్ చూడండి, అది పై నుంచి తెచ్చి పెట్టాం. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పూలు ఉండాలని. ఇదేమో ఆక్సాలిస్ అన్నమాట దాని పేరు. బ్యూటిఫుల్ గా చిన్న పూలు పూస్తాయి. పూలు కూడా పింక్ కలర్ ఫ్లవర్స్, పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్ రాకపోయినా పర్లేదండి, దీని కలర్ కే ఫిదా అయిపోతామా. ఇక్కడ మీరు చూస్తే ఇది వైన్, స్వీట్ పొటాటో వైన్. ఇది కూడా నేను కలర్ కోసమే పెట్టాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కలర్. దీనికి ఇప్పుడు దుంప దొరుకుతుందా? లోపల దుంప ఫామ్ అయింది, దాన్నే తెచ్చి పెట్టాను. ఇప్పుడు ఇది క్రీపర్ కాబట్టి ఇది మీకు ఇక్కడ నోట్స్ నుంచి కూడా ఇది వచ్చేస్తాయి. మరి కటింగ్ నుంచి డెవలప్ చేసుకోవచ్చు. ఇది లిల్లీ లిల్లీ అంటే వర్షాకాలంలో పూసేవి లిల్లీస్. ఇవి రెగ్యులర్ లిల్లీస్, మనం అవి కాకుండా రెయిన్ లిల్లీస్ అండి. ఇది ఒకటి గోల్డెన్ ఫర్న్ కదండి, ఫర్న్ లో వెరైటీస్. మళ్ళీ ఇక్కడ మనకి పుదీనా. మరి సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళలేకపోతే రీచ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సింగోనియం. ఇదేమో టైల్, ఫిష్ టైల్ లాగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఫర్న్. ఇదేవో కనిపిస్తున్నాయి ఇందులో. డిసెంబర్ పూలు. వీడ్ అది, దాని పేరు ఏదో ఉంది. పింక్ పర్పుల్ కలర్ లో పూస్తాయి. ఇది సీడ్ పాట్స్ పడి వచ్చేస్తే మొత్తం గార్డెన్ అంతా ఇవే పిచ్చిగా పూస్తాయండి. ఫ్లవర్ పేస్ట్ వస్తుంది. పేనుబంక. నీమ్ ఆయిల్ అసలు వాడరా అండి? నీమ్ ఆయిల్ వాడతాను, ఒకేజనల్ గా వాడతాను. నీమ్ ఆయిల్ ఏంటంటే మనం రెగ్యులర్ గా 15 days ఒకసారి ఖచ్చితంగా చేస్తే అది బాగా బెనిఫిషియల్. ఇంకా కింద కూడా ఉన్నాయండి ఆ మొక్కలు, అవి కూడా చూద్దాం. ఇక్కడ బోగన్విల్లా చూడండి, ఇది చూడండి బోగన్విల్లా కటింగ్ పెట్టాను. ఇది కూడా కటింగ్ పెట్టేశారు. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెట్టి? 4 years. 4 years అవుతుంది. ఇదేదో రెడీ చేశారు. ఇది గణేష్, ఇది ఇందులో నిమజ్జనం చేసి ఇట్లానే ఉంచేసాను. దాంట్లో సీడ్ ఉంటది అన్నారు, అది జర్మినేట్ అవ్వలేదు, బట్ అది అలాగే ఉండిపోయింది. ఈ సాయిల్ లో సీడ్స్ వస్తాయండి, సీడ్స్ వచ్చి అవి వస్తాయి. గిఫ్ట్ అన్నమాట. ఇది కాయర్ తో చేసిన పాట్, దాంట్లో గణేష్ పెట్టి గిఫ్ట్ వచ్చింది. అది నిమజ్జనం చేసి అందులో మొక్కలోనే పెట్టేసాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైం పాస్ చేయడానికి, టీ తాగడానికి ఈవినింగ్ టైమ్ ఉయ్యాల కూడా ఉంది చూడండి. సాధిక, ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారిది సందూక్. ట్రంక్ అంటారు కదా, వుడెన్ది సందూక్ అన్నమాట. దాని పై పీస్ ఇది. అది తెచ్చుకుని నేను చైన్స్ కొనుక్కొని ఇల్లు కొనుక్కున్నాక. చైన్స్ మీరు దగ్గర ఉండి చేయించుకున్నారా లేకపోతే నాంపల్లిలో తీసుకున్నా? రెడీమేడ్ గా దొరికాయి. తీసుకున్నా రెడీమేడ్. చూడండి ఈవినింగ్ టైమ్స్ స్నాక్ టైమ్ ఇక్కడ గడుపుతారు సారా అండ్ మాధవి గారు. కానీ చాలా బాగుందండి. నేను చెప్పడం కాదండి, మీరు చెప్పండి అసలు ఎలా ఉంది గార్డెన్ అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్దాం మనం. చూడండి 3 స్టేర్లే కాకుండా ఇక్కడ మెట్ల పైన కూడా మొక్కలు పెట్టారు. మొక్కలతో పాటు కృష్ణుడిని పెట్టారండి. బృందావనంలో కృష్ణుడు లేకపోతే బాగోదు అనేసి పైన పెట్టకుండా కింద పెట్టారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇది ఎలా అండి, స్టోనా లేకపోతే టెరకోటా? ఇల్లు కట్టుకున్నప్పుడు మా మేనకోడలు నాకు గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడే జాబ్ లో జాయిన్ అయింది. చాలా బాగుంది. దాని సాలరీలో ఇచ్చి. ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఉన్నాయి మెట్ల పైన. దీని మెయింటెనెన్స్ ఎలా అండి? వీటికి కొంచెం అన్న ఎండ ఉండాలి కదా. నేనైతే
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎండలో పెట్టను. ఒకవేళ ప్లాంట్స్ మనం ఓవర్ వాటరింగ్ వల్ల డల్ అయితే రీప్లేస్ చేస్తుంటాను నర్సరీలో లాగా అనమాట. ఇది తీసేసి కొత్తవి నేను ప్రాపగేట్ చేసినవి ఉంటాయి కదా బయట, అవి తెచ్చి పెడుతుంటాను. ఇది ఎండలో పెట్టను, ఇది డల్ అయినప్పుడే మారుస్తాను, రీపాట్ చేస్తాను. అదర్వైజ్ ఇవి ఇలాగే ఉంటాయి. ఈ లైట్ సరిపోతుంది మోస్ట్లీ, ఈ లైట్ వేస్తాను. ఇది యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్సే కదా, మరీ చీకటిగా పెట్టకూడదు. లైట్ సరిపోతుంది. కిచెన్ లో కూడా ఒక సెక్షన్ చేశారండి. మాదేవి గారు ఒక్క నిమిషం రండి, ఈ కుంట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నా ఫ్రెండ్ విజయనగరంలో ఉంటారు, నాకు ప్లాంట్స్ తో పాటు తను పెయింట్ చేసిన పాట్ పంపించింది. దాంట్లో వాటర్ వేసి నేను మొజాయిక్ ఫోటోస్ పెట్టాను మనీ ప్లాంట్. మనం గణేష్ మహారాజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బాటిల్ లో వాటర్ లో మీరు మనీ ప్లాంట్, డబుల్ కలర్డ్ మనీ ప్లాంట్. ఇది ఇంకొక, ఇది గ్లాస్ బాటిల్ బాగుందండి. ఇది గ్లాస్ వాస్ తీసుకున్నా గానీ దాంట్లో ఏదైతే బ్యాంబూ ప్లాంట్ ఉండేది అది చనిపోయింది. ఆ తర్వాత ఇది లక్కీ బ్యాంబూ దీంట్లో పెట్టాను. ఇది కూడా పెట్టాను అనమాట. వాటర్ లో కూడా ప్రాపగేట్ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో. అయితే దీనికి మీరు సీవీడ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఒక 2-3 డ్రాప్స్ వేసారు అనుకోండి, మాటికి వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా బాగుంటుంది. ఇంకేమున్నాయి అయితే మనం ఇందాక చూసినాయండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాము. చూడండి ఎన్ని మొక్కలు చూసినా కూడా అయిపోవట్లేదండి. ఇది బ్యాంబూలో ఒక వెరైటీ అన్నమాట. ఇక్కడ ఎండ పడదు, సో గ్రీన్ లీవ్స్ తో పాటు కలర్స్ ఉండాలని నేను అలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇది దీనికి ఫ్లవరింగ్ ఉంటుందా? ఉంది, ఒక బ్యూటిఫుల్ గా ఒక ఫ్లవర్ వస్తుంది. ఇది కాదు, ఇది కాయ. ఇది ఫ్లవర్ వచ్చి నేను క్యాప్చర్ చేశాను పిక్చర్ దాన్ని. ఇది యూ కెన్ సీ హియర్. ఇంకా బంచ్ లాగా వస్తుంది, ఇది ఒకటే ఉంది కానీ ఇది ఒకటి హార్ట్స్ షేప్ లో ఉన్నాయి లీవ్స్, వెరిగేటెడ్ లీవ్స్ అండి. ఎండ తక్కువ పడ్డ ప్లేస్లలో వీటికి ఏమి ఇస్తారు? సాయిల్, సేమ్ సాయిల్. వాటర్ కొంచెం షేడెడ్ లో ఉంటది కాబట్టి 2 days కి ఒకసారి, వింటర్స్ అయితే 3 days కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న మొక్కలకి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? డైలీ? అది థర్డ్ ఫ్లోర్ లో అయితే డైలీ ఇస్తాను. సెకండ్ ఫ్లోర్ లో సన్ అంత పూర్తిగా పడదు, ఒక సైడ్ పార్షియల్ గా 3 hours, ఒక సైడ్ 3 hours అలా పడుతుంది. సో అది ఆల్టర్నేట్ డేస్ లో, ఈ వింటర్స్ లో, రెయినీలో అయితే వర్షాన్ని బట్టి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇది మాన్స్టెరాకి మాస్టిక్ పెట్టారు. అది కూడా 12 inch పాట్ అండి. 12 inch పాట్ లోనే చూడండి ఎంత బాగా. ఇది నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. ఓకే. ఇంకోటి చూడండి, ఇక్కడ ఆర్ట్ పాట్స్ కి ఇక్కడ ముగ్గులు వేసారు. ఇల్లు మొదలు పెట్టినప్పుడు బకెట్స్, కలర్ బకెట్స్. మీకు ఇంకొకటి చూపిస్తానండి, మాదేవి గారి ఒక టాలెంట్ చూడండి. వాల్ పైన మొత్తం తనే పెయింట్ చేశారంట. ఇవన్నీ చూసాక మీరు ఒక్కసారి కామెంట్ చేసి లైక్ చేయండి, మాదేవి గారి కోసం స్పెషల్ గా. మాదేవి గారు ఎంత మంచి ఆర్ట్ ఉందండి. అందుకే అంటారండి, మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు, పెట్స్ ని ఇష్టపడే వాళ్ళకి అన్ని కళలు ఉంటాయి అంటే ఇదే అనుకుంటాను నేను. ఇంకేమున్నాయి మాదేవి గారు ఇక్కడ? ఇది కోలియాస్ లో ఒక వెరైటీ. ఇది కోలియాస్ లో కటింగ్ తెచ్చి పెట్టారు. మళ్ళీ కటింగ్. మాదేవి గారు ఇన్ని మొక్కలు మీరు చూపించారు మాకు, మా వ్యూవర్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి. అసలు మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? నేను రెడ్ సాయిల్ 30%, ఇంకా 30% కౌడంగ్ మెన్యూర్ కానీ పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ 30%, ఇంకా 30% శాండ్, ఇంకా 10% నీమ్ కేక్ పౌడర్. ఇవి ఇలా నేను కలుపుకుంటారు. ఒకేసారి కలిపెట్టుకుంటారా, లేకపోతే ఎప్పుడు మొక్క తెస్తే అప్పుడు కలుపుతారా? బయో ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేస్తాను. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, ఇలా ఒక 4-5 ఉన్నాయి. అన్ని కలుపుకుంటాము. కబామ్ ఒకటి, ఇవన్నీ రూట్ డెవలప్ చేయడానికి అవి పనిచేస్తాయి. ఇవన్నీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు అయితే అవన్నీ కలిపి స్టార్ట్ చేస్తాము. లేదు నేను సాయిల్ అయితే నీమ్ కేక్ పౌడర్, ఇంక ఇవి నేను చెప్పిన 4 కలిపి పెట్టుకుంటాను. ఒక 2 bags వరకు స్టోర్ ఉంచుకుంటాను. ఎప్పుడైనా సడన్ గా మొక్కలు తెచ్చినప్పుడు రెడీగా ఉంటే ఈజీగా ఉంటది. మనం నర్సరీ చూసాము అంటే బండి ఆగిపోద్ది, మనకి మొక్కలు తీసుకొచ్చుకుంటాము. అయితే మనకి మాదేవి గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు దాన్ని కూడా ఒకసారి ఫాలో చేయండి. అది మీకు కామెంట్ బాక్స్ లో లింక్ కూడా ఇస్తాను. ఫాలో చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది. మాదేవి గారు మాకు ఇంత ఓపిక్ గా మీరు ఇవన్నీ మొక్కలు చూపించారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మేము వస్తాము, మళ్ళీ మీరు ఇంకా కొత్త మొక్కలు తీసుకురావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తూ ఉండాలి మీరు. తప్పకుండా సాధిక. Okay, thank you so much. Thank you for coming. Okay.
ప్లీజ్ సాధిక గారి ఈ ఎపిసోడ్ చూసి మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత తన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇంకోటి అండి, మాదేవ్ గారికి మోటివేషన్ లాగా మీరు కామెంట్స్ చేయాలండి. ఎలా ఉంది గార్డెన్ అనేది చెప్పాలి. మీరు చెప్తేనే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ముందుకు వస్తారు, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా టూర్ చేయించుకుంటారు టెర్రస్ గార్డెన్వి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.